ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు మన అమరావతికి వచ్చి 5:30 గంటలు స్పెండ్ చేశారండి. ఆయనది 10 నిమిషాలు దొరకటమే కష్టం అండి. 5:30 గంటలు స్పెండ్ చేశారండి. అయితే ఎందుకమ్మా అలా వచ్చారమ్మా ఈయన అంటే ప్రతి ఒక్కరికి రారండి పిలిస్తే. ఒకప్పుడు బిల్ గేట్స్ గారు అపాయింట్మెంట్ దొరకాలంటేనే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకే చాలా కష్టమైన రోజులు. సరే, అప్పుడు బాబు గారు పట్టుకున్నారనుకోండి. ఎందుకంటే ఆయన ఎలా అయినా పట్టుకోవాలి, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కంకణం కట్టుకుని బిల్ గేట్స్ గారు అపాయింట్మెంట్ సంపాదించి ఆయనకి తన విజన్ అంతా 2020 విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మైక్రోసాఫ్ట్ని బిల్ గేట్స్ గారిని కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీనే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టించారండి. దానివల్ల మన హైదరాబాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ గారు మన ఆంధ్రప్రదేశ్లో, మన అమరావతిలో ఎందుకు అడుగుపెట్టారు అంటే, ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ మైక్రోసాఫ్ట్ కో ఫౌండరు ప్రపంచంలోనే సాంకేతికతను ఒక ముద్ర వేసిన అలాంటి మహామనిషికి ఇక్కడ మన విజనరీ గారితో ఉన్న స్నేహం అండి. అంటే మనందరం ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోలేనిది మనకున్న ఒక బంగారం లాంటి మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ఎన్నో వేల కిలోమీటర్లలో ఉన్న బిల్ గేట్స్ గారికి అర్థమైందండి. ఓ, ఈయన ఒక విజనరీ, ఈయన తనదంటూ ఒక ముద్ర వేస్తారు ప్రతి విషయంలోనూ, టెక్నాలజీ విషయంలో కానీ ఏ విషయంలోనూ అనేది ఆయనకు అర్థమైంది. అప్పటి నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రానికి. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది కనుక ఒకసారి ఆలోచిస్తే కనుక ఇక్కడ 3 విషయాలండి. 1 విద్య, 2 వైద్యం, 3 వ్యవసాయం. ఈ 3 ఉంటే చాలండి రాష్ట్రం. ఈ 3టిని సరిదిద్దితే చాలండి రాష్ట్రము అలా దూసుకు వెళ్ళిపోతుందండి. అయితే విద్యారంగంలో ఏం చేయబోతున్నారు అంటే, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి క్లాస్ రూమ్స్లో వాడే ఏఐ బోర్డుల దగ్గర నుంచి అసలు ఏ రకంగా టీచ్ చేయాలి, టెక్నాలజీని ఏ రకంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాలి, వాళ్ళ విద్యా ప్రమాణాలని ఎలా పెంచాలి అనే దాని మీద సలహాలు, సూచనలు మనం ఏం చేస్తున్నాము అనేది పరిశీలించి ఆయన సలహాలు ఇవ్వటానికి. 2ది వైద్యం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సంజీవని అనేది. అసలు సంజీవని దానిలో ఏం చేస్తారమ్మా? ఈ సంజీవని అంటున్నారు ఇందాక నుంచి అంటున్నారా? ఏం లేదండి. ఇప్పుడు మనము హాస్పిటల్ క్లినిక్కి వెళ్తామండి. మనకు జ్వరం వచ్చింది ఆర్ ఇంతకంటే పెద్ద జబ్బులు వచ్చినాయి, వెళ్తామండి. వాళ్ళు ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే మనకు ఒక ఫైల్ ఇస్తారండి, పేపర్ ఫైల్, కార్డ్బోర్డ్ ఫైల్ ఇస్తారండి. దాని మీద మన పేరు, మన ఫోన్ నెంబరు, మన చిరునామా ఉంటుంది. అది అయిపోగానే ఆ ఫైల్ని అక్కడ పెట్టడానికి వాళ్ళకి కొన్ని వేల మందిని చూస్తారు కదండి. ఆ ఫైల్ని అక్కడ పెడితే ఆ ఫైల్ మనకు కుదరదండి. వాళ్ళకి ఎన్ని రూమ్లన్నీ ఉంటాయి పెట్టడానికి, ప్రతి ఒక్క పేషెంట్ మనకి ఇచ్చి పంపుతారండి. అంతే, అక్కడ మన రికార్డ్స్ అనేవి మనతో పాటు వచ్చేస్తున్నాయి, ఎక్కడా లేవు. అయితే మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. రేపు పొద్దున మన లక్ బాగా ఒక బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, మనం వేరే ఊరికి వెళ్ళాము, మన ఊర్లో లేము, అప్పుడు డాక్టర్లు ఏం చేయాలి? మళ్ళీ మనకి ల్యాబ్స్ అన్నీ చేసి అసలు మనకి ఏం రోగాలు ఉన్నాయి, డయాబెటీస్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ వాళ్ళకి తెలవదండి. సో వాళ్ళకి తెలుసుకునే లోపు మన జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందండి. ఇలాంటివి జరగకుండా ఈ సంజీవని వల్ల ఏం జరుగుతుందంటేనండి, ప్రతి ఒక్కళ్ళ హెల్త్ రికార్డ్స్ కూడా డిజిటలైజేషన్ అవుతాయండి. అంటే మనకి సంబంధించిన వివరాలన్నీ డిజిటల్గా డేటా అంతా మనకి సేవ్ చేసి ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనది ఆధార్ కార్డు వీటిని చూడంగానే, మనం కొట్టంగానే మనకంటూ మన విషయాలన్నీ, మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేదాన్ని ప్రతి ఒక్క డాక్టర్కి అలా చూడంగానే తెలిసిపోతుంది. దీనివల్ల సకాలంలో ట్రీట్మెంట్ బాగా జరిగి ప్రాణాలు కాపాడబడతాయండి. ఓకే, వైద్యం బాగుంది, సరే. ఇంకా వ్యవసాయం. అసలు ఖర్చులన్నీ పెరిగిపోతూ, అంటే ఇప్పుడు నారు పొయ్యాలన్నా, దుక్కి దున్నాలన్నా, పురుగు మందులు జల్లాలన్నా, ఎరువులు జల్లాలన్నా ప్రతి దానికి చాలా ఖర్చు అయిపోతుందండి. ఖర్చు అయిపోయి వచ్చే రాబడి తక్కువ, దానికి వచ్చే ఆదాయం తక్కువైపోయి వ్యవసాయం అంటేనే భయపడిపోయే రోజులు ఉన్నాయండి ఈ రోజుల్లో.
అయితే చాలామంది అంటారండి, బాబు గారు వ్యవసాయానికి ఏం చేయట్లేదు, వ్యవసాయదారులకి ఆయన ఎప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ అంటూ ఉంటారు, అభివృద్ధి అభివృద్ధి అంటూ ఉంటారంటే అది తప్పండి. బాబు గారు వ్యవసాయం మీద చాలా దృష్టి పెడుతున్నారండి. ఏంటంటే నేచర్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గర నుంచి ఈరోజు చూస్తే కనుక డ్రోన్స్ ఇవన్నీ వాడి అసలు మనం ఖర్చును ఎలా తగ్గించాలి అని చెప్పి దానికి బిల్ గేట్స్ గారి గేట్స్ ఫౌండేషన్ ద్వారా రీసెర్చ్లు చేసి సాంకేతికతను వాడి అసలు ఇందాకండి బాబు గారు బిల్ గేట్స్ గారు వెళ్ళినప్పుడు ఒక రైతు చెప్తున్నారండి ఒక చోట. ఏంటంటే ఇది వరకు రోజుల్లో 200 లీటర్లు పురుగు మందులను వాటిని వాడితే ఈ రోజున డ్రోన్ సహాయంతో పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేసి ఒక మొక్కకు వచ్చిన తెగుల్ని అక్కడికక్కడే నివారించి ఒక 20 లీటర్లతోటి పని అయిపోతుందంటండి. అంటే పురుగు మందులు తగ్గించడానికి, ఖర్చులు తగ్గించడానికి వీటన్నిటిని సాంకేతికతని వాడటం వలన ఈ బిల్ గేట్స్ గారి సహాయం తీసుకోవటం వలన ఇక్కడ మనకి వ్యవసాయదారులు అనే వాళ్ళకి ఆదాయం రాబడి పెరుగుతుందండి. ఓకే, ఇంకా తర్వాత సంగతి చూద్దామండి. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా అసలు రియల్ టైం గవర్నెన్స్ చూసుకుంటే కనుక బాబు గారు అసలు నాకు ఎప్పటి నుంచో వాడుతున్నారండి, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారండి. దీంతో ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఒక నియోజకవర్గంలో, అక్కడ ఏం జరుగుతుంది గ్రామ స్థాయి నుంచి అనేది ప్రతి ఒక్కటి ఇన్పుట్ బాబు గారికి వెళ్తుందండి. దీనిని వాట్సాప్ లోకేష్ బాబు వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ అంటే సేవలన్నీ ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఒక ఆధార్ అప్డేట్ చేయాలి, ఇవన్నీ కూడా సాంకేతిక ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనము చాలా ఈజీగా చేయగలుగుతాం. వీటన్నిటికీ బిల్ గేట్స్ గారి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి సూచనలు సలహాలు ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ఇద్దరు దిగ్గజాలు, ఒకళ్ళు ఐటీ దిగ్గజం అయితే ఇంకొకళ్ళు ఒక విజనరీ, ఇలాంటి వాళ్ళిద్దరూ కలిసి దీనికి తోడు లోకేష్ బాబు యొక్క స్టాన్ఫోర్డ్ విద్యని కూడా తోడు చేస్తే ఇక మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నానండి. ఇలాంటి నాయకులు ఉండాలండి, అంతేకాని రౌడీయిజం గోండాయిజం చేసే వాళ్ళు కాదండి. అలాంటి వాళ్ళతోటి రేపొద్దున మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇలాంటి వాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఉంటే రేపొద్దున మన పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళలాగా అవ్వాలి, ఇంకేదో సాధించాలి, మంచి చేయాలి అనేది నేర్చుకుంటారండి. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.